హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బావికాడి వంట. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం చేయబోయేది బియ్యం పిండి రొట్టెలు, గోడిచిక్కుడుగా ఎల్లిపాయ కారం. గోడిచిక్కుడుగా ఇట్లా మంచిగా ఉంచుకొని కొన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం. గోడిచిక్కుడుగా ఎల్లిపాయ కారానికి కావాల్సిన పదార్థాలు: గోడిచిక్కుడుగా, కారం, ఉప్పు, పల్లీలు, నువ్వులు, ఎల్లిగడ్డ, పసుపు. ముందుగా వేడి నీళ్ళు పెట్టి గోడిచిక్కుడుగా ఉడకబెట్టుకోవాలి. చిక్కుడుగాయ ఉడికేలోపు మనం బియ్యం పిండి రొట్టెలు చేసుకుందాం. బియ్యం రొట్టెలకు కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుందాం. ఎసరొచ్చింది, దింపుకుందాం. దింపుకొని పిండి పోసి కలుపుకుందాం. చిక్కుడుగాయ ఉడికింది, ఇక దించి పక్కన పెట్టుకుందాం. బియ్యం రొట్టెలకు పేనం పెట్టుకుందాం. ముందుగా ఇట్లా మంచిగా ఇట్లా చేసుకొని పేనం మీద వేసుకోవాలి. ఇట్లా మీదికి వెళ్ళి కొన్ని ఇట్లా నీళ్ళు చల్లుకోవాలి. ఇక రొట్టె ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. 2 సార్లు తిప్పేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఇట్లా బియ్యం రొట్టెలు చేసుకొని తినేది మంచిగా. బియ్యం రొట్టెలు రెడీ అయినాయి. ఇక చిక్కుడుగాయ వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ఇందులో కొన్ని నువ్వు పోసుకుందాం. గోడిచిక్కుడుగా ఎల్లిపాయ కారానికి ఇగో పల్లీలు, నువ్వులు అన్నీ వేసి మంచిగా దంచుకుందాం. ఇట్లా మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇది ఇంట్లో కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. మెత్తగా తట్టు దంచుకోవాలి. ఇగో ఇదంతా మంచిగా మెత్తగా దంపుకున్నాం కదా, ఇది ఉడకబెట్టిన చిక్కుడుగాయకు ఇది మంచిగా కలుపుకోవాలి. ఇక తీసి దీనికి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. గోడిచిక్కుడుగాయ ఎల్లిపాయ కారం రెడీ అయింది. బియ్యం రొట్టె, చిక్కుడుగాయ వెల్లుల్లి కారం రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం.
వెనకట మా నానమ్మలు మా అమ్మమ్మలు చేసింది ఇప్పుడు ఈ అక్కయ్య బాయకాడి వంటలో చేసి మాకు అందించింది. ఇంతవరకు నాకు ఇది తెలియదు. మా అత్తమ్మ ఇప్పుడే చేసి చూపించింది, చాలా బాగుంది, సూపర్. బాయికాడి వంటను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ సూపర్.